ఒకటి కాదు రెండు కాదు 1200 కోట్ల రూపాయలు నరేగాలో న్యాయంగా మనకు రావాల్సినవి, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మనకు రావాల్సినవి రాకుండా నొక్కి పెడుతున్నది, రాకుండా చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ప్రతి సంవత్సరం కేటాయింపులు తగ్గించుకుంటూ వస్తా ఉన్నది. కేంద్రం మాత్రం ఈ రకంగా పనిచేస్తున్న రాష్ట్రాన్ని ఒకవైపేమో అవార్డులు ఇస్తారు, ప్రశంసలు కురిపిస్తారు, కానీ పైసలు మాత్రం ఇవ్వకుండా వేధిస్తున్నది, సతాయిస్తున్నదనే మాట గ్రామ స్థాయిలో చెప్పవలసిన బాధ్యత కూడా మీ మీద ఉన్నదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం 1300 కోట్ల బకాయిలు విడుదల చేస్తున్నది, కేంద్రం మాత్రం 1200 కోట్లు ఇవ్వకుండా సతాయిస్తున్నది, వేధిస్తున్నదనే మాట మా గౌరవ శాసనసభ్యులు కూడా తమరు కూడా ప్రజాప్రతినిధులకు చెప్పాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రతిపక్షం ఏం చేస్తాడు, ప్రతిపక్షం ఏం చేస్తుంది, వెనుక పెద్ద తెల్లటి గోడ ఉంటే చిన్న నల్ల మచ్చ ఉంది అనుకో గోడ మీద, వాడు అదే వాడు నల్ల మచ్చ ఉంది నువ్వు దాన్ని దుడవలే అని వాడంటాడు. మనం ఏమనాలి, అరే నువ్వు ఇచ్చిపోయినప్పుడు నాకు ఆ గోడ మొత్తం నల్లగుండెరా, దాన్ని తెల్లగా చేసిందే కేసీఆర్ అని మనం చెప్పాలి, గట్టిగా వాదించి వాళ్ళ నోరు మూయించాలి. ఓ నలుగురు పొరగాలను పంపిరు బీజేపీ నాకు అడ్డం, నాకు కరెక్ట్ గా నలుగురే పొరగాను జెండాలు పట్టుకుని ఓ జై జై అనుకుంటే వచ్చారడ్డం. వాళ్ళని సరే పోలీసులు గుంజుకపోయారు, అయిపోయిందని. నాకు ఒక నిమిషం అర్థం కాలేదు. పాపం ఆ పిల్లగాళ్ళు వాళ్ళకి ఏమేరక చెప్పి బండి సంజయో బోండి సంజయో ఆయన ఏదో ముత్తుకోవాలి, పాపం పొరగాలను రెచ్చిపోవాలి, వాట్సాప్లలో జరిగేది నిజం అనుకోవాలి, ఉరికి రావాలి. నేను ఒక్కటే మాట అడుగుతున్నాం, మేము సిరిసిల్లలో విద్యా వ్యవస్థలో ఎక్కడ ఉండే సిరిసిల్ల ఎక్కడికి వచ్చింది ఇవాళ? ఎప్పుడన్నా కళలు అనుకున్నారా మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కానీ నేను కానీ? సిరిసిల్లలో మెడికల్ కాలేజీ ఈ సంవత్సరం ప్రారంభం అవుతుందని ఎప్పుడన్నా అనుకున్నాం? ఆ కళలో కూడా మరి ఆ విద్యార్థులు అడ్డం వచ్చి మన మీద లొల్లి పెట్టచ్చునా? జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిన కేసీఆర్ ఎక్కడ? రాష్ట్రానికి మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ అని దౌర్భాగ్య ప్రధానమంత్రి ఎక్కడ? గాయనతో మనకు పోలికనా? ఎవరికి అడ్డం పోవాలి విద్యార్థులు? నిజానికి ఒక్క నర్సింగ్ కాలేజ్ ఇయ్యలే, ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే, ఒక్క నవోదయ పాఠశాల ఇయ్యలే, ఒక్క కస్తూర్బా విద్యాలయం ఇయ్యలే. వినోదన కోషిష్ చేస్తే పోయినసారి దాదాపు వచ్చినట్టే వచ్చింది ట్రిపుల్ ఐటీ కరీంనగర్, ఇప్పుడు అది కూడా ఎత్తిపోయింది. ఎవరికి అడ్డం పోవాలి? నువ్వు ఎవరి మీద కొట్లాడాలి? విద్యార్థులు ఏమన్నా మనం చేసేటప్పుడు కొద్దిగా సోయి ఉండాలి కదా. వాడెవడో బిఎల్ సంతోష్ అట, వాడెవడో జనరల్ సెక్రటరీ అట బీజేపీ అట. నిజంగా వాడు చేసిన పని ఏందండి? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నలుగురిని కొనతందుకు దొంగ స్వాములను పంపిన బ్రోకర్ గారు కాదా వాడు? వాడిని బ్రోకర్ అంటే వచ్చిందా? ఇప్పుడు ఏమనాలి మరి? కొనతందుకు వాడు పంపిండు, బేరమాడతందుకు పంపిండు, వాడిని ఏమనాలి? దళాలనా బ్రోకర్ అన్న ఏమనాలి? వాడిని అంటానంటే వీనికి వచ్చిందట. నీకు వచ్చిన సమస్య ఏంది? నాకు అర్థం కాదు. నేను ఒకటే అడుగుతున్నా. నిన్న మొన్న అడ్డమైన ఆరోపణలు చేసిండు. ఏమంటాడు? ఇవో నేనే పేపర్ అమ్ముకుంటున్నానట, ఇది పేపర్ లీక్ చేసి నేను అమ్ముకొని బతుకుతున్నానట. ఇక నేను ఏడువాలనా నవ్వాలన్నా వీని తెలివికి? నాకైతే ఒకటి అనిపించింది బాస్, ఈ 5-6 రోజులలో నేను చూసినాక నాకైతే అనిపించింది, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ వీళ్ళందరి మాటలు వింటే నాకైతే ఒకటి పక్కా అనిపించింది. జీవితంలో వీళ్ళు ఒక్కటంటే ఒక పరీక్ష రాసిండ్రో లేదో నాకైతే డౌటే. అసలు చదివినారా వీళ్ళు? ఏమన్నా చదువుకిదేమన్నా వచ్చా వీళ్ళకు? బండి సంజయ్ ఎప్పుడైనా ఒక పరీక్ష రాసే దమ్మున్నది ఆయనకు? చదివిండా అసలు? రేవంత్ రెడ్డి డిగ్రీ ఏందో ఎరికేనా మనకు? అసలు నిజామాబాద్ ఉందేమో ఫేక్ డిగ్రీ దొరికిపోయిండు, రాజస్థాన్ లో దొంగ డిగ్రీ పెట్టిండు, వాడు దొరికిపోయిండు. ఇక్కడ ఈయన ఇట్లున్నాడు. కిషన్ రెడ్డి ఏమో ఆయన గురించి చెప్పుకుంటే మంచిగా ఉండదు, కుర్కురే ప్యాకెట్లు వంచుతాడు, కోవిడ్ లా కుర్కురే ప్యాకెట్లట. ఏం చెప్పాలి వీళ్ళను? ఇజ్జతమానం ఉన్నోళ్ళనాలనా, పురాగి ఇడిచిపెట్టిన వాళ్ళనాలనా? సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ లా ప్యాసింజర్ లిఫ్ట్లు ప్రారంభిస్తాడు. ఏది లిఫ్ట్? కిందికెళ్ళి మీదకి పోయే లిఫ్ట్, మన కలెక్టరేట్లు ఉంటుంది లిఫ్ట్, గసంటి లిఫ్ట్ 2 ప్రారంభించి దాని కింద రాసిండు ఇంకా జాతికి అంకితం చేసిన కిషన్ రెడ్డి అట. ఏ జాతికి రా నాయన? 9 ఏళ్లలో ఒక శత్రు దేశాన్ని చూసినట్టు, ఒక పొరుగు దేశాన్ని చూసినట్టు పగబట్టి తెలంగాణను పుట్టుకనే అవమానించినోడు నరేంద్ర మోడీ కాదా? ఏమన్నాడు అన్నాడు? తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రు అన్నది దౌర్భాగ్య ప్రధానమంత్రి కాదా? నేను అనేది తప్ప? పార్లమెంట్ లోనే అన్నాడు కదా, డైరెక్ట్ గా అన్నాడు, తల్లిని చంపి బిడ్డను వేరు చేసినట్టు. ఇక్కడ 1000 మంది చచ్చిపోయింది, నీకు సోయి లేదు. 1000 మంది ప్రాణాలు తీసుకున్నది సోయి లేదు. శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం గురించి నీకు అవగాహనే లేదు. నువ్వు ఇవాళ వచ్చి తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిర్రంటే ఆ మాటలు వినుకుంటే మేము పడి ఉండాలనా? మళ్ళీ నీ చెప్పులు మోసే సన్నాసులు, గుజరాత్ వాళ్ళ చెప్పులు మోసే సన్నాసులు, బండి సంజయ్ లాంటి దౌర్భాగ్యులు ఈ రాష్ట్రంలో పుట్టడం నిజంగా కూడా మన దురదృష్టం. 100కు 100% నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు. ఇంతకు ముందు అన్న చెప్తా ఉంటే అదే అనిపించింది. వినోద్ కుమార్ లాంటి ఒక మేధావిని, చదువుకున్నోన్ని ఓడగొట్టుకొని ఈ సన్నాసిని తెచ్చిపెట్టుకున్నారు కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు.